ఈ నెల 22 నుంచి 29 వరకు బిజీగా షెడ్యూల్ ఉండనుంది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్లకు దూరంగా ఉండనున్నారు సీఎం. 22 నుంచి విశాఖలో గ్లోబల్ సమిట్ జరుగుతోంది. 27న బాపట్లలో బీచ్ ఫెస్టివల్కు సీఎం చంద్రబాబు మొత్తం కూడా సిద్ధంగా ఉండేలా చూస్తున్నారు. 29ను చూసుకుంటే కనుక ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు ఆయన కలుసుకునేందుకు రాగా నో అపాయింట్మెంట్ అంటూ అధికారులు తేల్చి చెప్పేశారంట. నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కోసం పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవడానికి ప్రయత్నించారు. కొత్తగా బదిలీ అయిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా కలవడానికి ప్రయత్నించారు. అయితే సీఎంఓ అధికారులు ఎవరిని అపాయింట్మెంట్ ఇవ్వడానికి కుదరలేదు అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వరుసగా సీఎం చంద్రబాబు బిజీగా ఉంటారని సమాచారం ఇచ్చారు వాళ్లే. సోమవారం నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమవుతూ ఉన్నాయి. అయితే సభలో ఆయన పాల్గొనరని కూడా అధికారులు తేల్చి చెప్పేశారు. ఈ నెల 22 నుంచి విశాఖలో జరిగే గ్లోబల్ సమిట్ కు హాజరు కానున్నారు సీఎం చంద్రబాబు. ఈ సదస్సు 2 రోజుల పాటు జరగనుంది. దీంతో సీఎం చంద్రబాబు అక్కడే ఉంటారని, వ్యాపార వాణిజ్యవేత్తలను కలుసుకుంటారని అధికారులు వివరించారు. అయితే 24న ఉదయం రాజధానికి చేరుకుని ఆ రోజు అసెంబ్లీకి హాజరవుతారని చెప్పారు. అనంతరం అదే రోజు సాయంత్రం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరై శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో ఈ 3 రోజులు కూడా చంద్రబాబు ఎవరిని కలుసుకోరని అధికారులు అంటూ ఉన్నారు. ఇక ఈ నెల 27న బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న బీచ్ ఉత్సవాల్లో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. అయితే అదే రోజు ఉదయం సభకు హాజరై ప్రసంగిస్తారని, ఈ సమయంలోనూ కూడా ఎవ్వరికీ అపాయింట్మెంట్ లేదని పేర్కొన్నారు. మరుసటి రోజు అంటే ఈ నెల 29న ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, దీంతో ఆ రోజు కూడా సీఎం చంద్రబాబు బిజీగానే ఉండనున్నారని అధికారులు వివరించారు. దూర ప్రాంతాల నుంచి సీఎంను కలుసుకునేందుకు వచ్చే సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. కాగా ఈ రేంజ్లో వరుసగా చంద్రబాబు అపాయింట్మెంట్లు క్యాన్సిల్ చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు.